మీరు కాలంలో ప్రయాణించడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య వాతావరణం ఎలా ఉంటుందో సరదాగా స్టూడెంట్స్ను అలరించడానికి మేము చేసిన ప్రయత్నం. మనం మొదటిగా భూతకాలంలో విద్యార్థులు గురువుల మధ్య ఉండే సంబంధాన్ని చూద్దాం. మన మొదటి కథ అనంత అవధాని గారి శిష్య బృందం. ఇది ఒక ఆశ్రమం. అనంత అవధాని అనే గురువుగారు దీనిని నడిపిస్తూ ఉంటారు. ఇక్కడకు ముగ్గురు విద్యార్థులు శూన్యశేష, షడ్భుజి, శంఖువాచారి విద్యను అభ్యసించడానికి వచ్చారు. అన్నట్లు వీరు మన పరమానందయ్య గారి శిష్యులకు తమ్ముళ్ళ లాంటి వారండోయ్. మరి ఈ విద్యార్థులు చివరికి ఈ గురువు ద్వారా ఏం సాధించగలిగారో కథలోకి వెళ్ళి చూద్దాం పదండి. గుడుగుడు కొంచెం ఆడుకుందాం రా. అయ్యో శూన్యం, ఓడిపోయాను కదా, ఇంక మీరు ఏం చెప్తే అదే ఆడాలి. పదండి ఆడదాం. డబ్బులు పెట్టండి రా. ఆడదామా? గుడుగుడు కొంచెం గుండారాగం పాముల పట్టం పటికి బెల్లం కత్తైనా బెత్తైనా కత్తేరా. ఓడిపోయాడు. అయ్యో ఇంకా 3 చేతులు ఉన్నారా, మీరు తగులుతారు నాకు. గుడుగుడు కొంచెం గుండారాగం పాముల పట్టం పటికి బెల్లం కత్తైనా బెత్తైనా కత్తేరా. శంకు ఓడిపోయావురా. ఉంది కదరా, చూద్దాం. అన్ని ఓడిపోయారు కదా. గుడుగుడు గుంచం గుండారాగం పాముల పట్టం పటికి బెల్లం కత్తేనా బెత్తైనా కత్తేరా. నాకు ఇంక ఈ ఆట నచ్చలేదు. చాలా జీతమైంది, గురుకులానికి వెళ్దాం పదండి. గురుగారు వచ్చే వేళ కూడా అయింది. రావడం లేదేమిటి? ఆచార్య దేవో భవ. అభివాదము ఆచార్య. ఆశీస్సులు నాయన. మీరు మీ స్థానాలను ఉపక్రమించండి. ఈరోజు మీకు కొన్ని ప్రశ్నలను సంధిస్తాను, వాటిని మీరు సాధించాలి, సరేనా? శంకువాచారి లేనాయనా, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పాలి, సరేనా? 10 మధ్యలో 0 పెడితే ఏమవుతుంది? చాలా కష్టమైన ప్రశ్న అడిగారు గురువు గారు. నాకు సమాధానం దొరికింది గురువు గారు. నాయన రాయ్. గురువు గారు తప్పు రాశాడు శంకు. నేను చెప్తానండి. రా నాయన, నువ్వు రాస్తావు, నాకు తెలుసుగా. బాగా రాశారా గురువు గారు? ఎంత పండితున్నారా? కూర్చోండి నాయన, మీ సమాధానానికి సంతోషించారు. చూసి నేర్చుకో. 10 మధ్యలో 0 పెడితే 100 అవుతుంది నాయన, అది కూడా తెలీదు. అఘోరించారు గాని ఇంకో ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. శూన్య సమితి అంటే ఏమిటి? శూన్యం, నువ్వు చెప్పు. గురువు గారు నేను చిత్ర రూపంలో చూపుతానండి. అమ్మా, కనీసం ఒక విద్యార్థి అయినా ఈ పాఠశాల పడుగు నిలబెడతారన్నమాట. ఏమో చూద్దాం.
మరి మీరేగా గురువు గారు నా బుర్రలో ఉన్నదంతా శూన్యం అంటారు. నేను శూన్యం, వీళ్ళంతా సమితి, అందుకే ఇలా. పలారే బలిరా శూన్యం, ఏం రాసేవరా? ఆహా, ఇది మాత్రం ఒక బేసిక్ అయిన ఉదాహరణ చెప్పావు. సంతోషం, కూర్చోనైనా. ఇంకొక ప్రశ్న వేస్తాను. షడ్భుజి లేనాయనా? గురువు గారు, నన్ను కొంచెం తేలికైన ప్రశ్న అడగండి. పంచభుజి అంటే ఏమిటి? పంచభుజి అంటే పంచభుజి అంటే పంచపక్ష పరాణాలతో భుజించడమే కదండి గురువు గారు. ఎంత బాగుంటుందో. అఘోరించావులే గాని ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తానండి. పంచభుజి అంటే గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం కదండి. అవి పంచభూతాలు రా నాయన. పంచభుజి అంటే పంచభుజాలు కలిగిన బహుభుజి అని అర్థం. వక్రాకార మొహము. కూర్చోనైనా, కూర్చో కూర్చో. ఓహో, గణితంలో ఇంత పాండిత్యం ఎలా సంపాదించారా మీరు? ఏదో మీ దయ గురువు గారు. అమ్మ శూన్యం, నీకు సాధనలు ఉన్నాయి రోయ్. సరేలే గాని సమస్య చిక్కుముడి పెట్టడం చూద్దాం. శూన్యం లేనాయనా, ఈ సమస్య చిక్కుముడి గురించి నేను చెప్పగలేదు కానీ కూర్చుని అఘోరించి శూన్యం. గురువు గారు ముడి గట్టిగా వేయకండి, అసలుకే శూన్యానికి బలం తక్కువ. చూసుకోండి మరి. శంకు, నీకు తాట తీస్తాను రోయ్. శూన్యం, జాగ్రత్తగా విను నేను చెప్పేది. మీ అమ్మగారు నీకు 10 లడ్డూలు ఇచ్చారు అనుకో. దాంట్లో నాకు 5 ఇచ్చావు. 2 ఈ శంకుకి షడ్భుజికి ఇచ్చావు. మీ దగ్గర ఇంకా ఎన్ని రవ్వ లడ్డూలు ఉంటాయి? మొత్తం 10 రవ్వలడ్లండి. నేను ఎవ్వరికీ ఇవ్వనండి. మా అమ్మ నాకు ఇచ్చినవి నన్ను మాత్రమే తినమంటుందండి. బాబు గణితరత్నమ్మ, ఊహల్లో ఇవ్వడానికి కూడా గిచ్చుకుంటున్నావేమిట్రా? మొన్నటికి మొన్న కంప నిండా కాకరకాయలు ఇచ్చావు కదరా. అవా గురువు గారు, వీళ్ళమ్మ రోజు కాకరకాయ కూర వండేస్తుందని ఆ వాకిల్లో ఉన్న పాదంతా పీకి ఆ కాకరకాయలు మీకు ఇచ్చాడండి వీడు. అమ్మ శూన్య సాధన, నువ్వు సాధన లేని సమితి అనుకున్నాను, కానీ నీకు సాధనలు ఉన్నాయి రోయ్. సరేలే, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. మొత్తం 10 లడ్లు 5 గురువు గారికి ఇచ్చేసాను. చిన్న లడ్డు లేవి? ఈ 2 షడ్భుజికి, శంకుకి. చెప్పరా శూన్య, సమాధానం చెప్పు. గురువు గారు నా 5 లడ్లు నాకు ఇచ్చేయండి. గురువు గారు, గురువు గారు నా లడ్లు నాకు ఇచ్చేయండి. గురువు గారు నా లడ్లు నాకు ఇచ్చేయండి. గురువు గారు. శూన్యం ఏడకరా బాబు, శూన్యం ఏడకు. అంగట్లో నీకు రవ్వ లడ్డూలు కొనిస్తానులే. ఏడకనైనా ఆపు ఆపు. కర్మరా బాబు, మీకు అసలు ఏమీ రావట్లేదు. పోన్లే, ఈ రోజు పాఠం బాగాహారంతో ముగిద్దాం, సరేనా? బాగా ఆహారం అంటే అది ఒక రకమైన పలహారమే కదా గురువు గారు. మనోహరం, నీకు ఎప్పుడు తినిపించేనేమిట్రా? ముందు నేను చెప్పేది సరిగ్గా వినండి. 1200ను 600లతో బాగాహారం చేయుట, సరేనా? ముందు పైన కింద ఉన్న సున్నాలను తొలగించాలి. తర్వాత మనందరికీ తెలిసినదే 12ను 6 రెండుల కింద రాసుకోవచ్చు, అవునా? తర్వాత మనకు వచ్చేది, అవునా? అప్పుడు 6 6 తొలగించాలి. ఇక మిగిలిన జవాబు 2. ఇప్పుడు ఈ సమస్యకు సాధారణ రాయండి. 2500 భాగాహారం 500. షడ్భుజి లే, ఈ సమస్యకు సాధన చేయి. రెండొచ్చింది గురువు గారు. ఏమొచ్చింది నాయన? 2 గురువు గారు. గురువు గారు నేను చేస్తానండి. తప్పు చేశాను చెప్పుది. 2500ని 500తో భాగాహారం చేసినప్పుడు సున్నాల్ని తొలగించి ఇక్కడ 5ని కొట్టేయకూడదు కదండి గురువు గారు. ఓ చెప్పరా శంకు, చాలా సంతోషం.
20ని 5తో కూడిస్తే 25 కదండి గురువు గారు. అందుకనే దీన్ని 20ని 5తో కూడించి దాన్ని మళ్ళీ 5తో భాగాహారం చేద్దాం. 20 కదండి. కాదండి, మీరు కూర్చోండి. శూన్యం లేనాయనా ఈ సాధన ఏంటో చెయ్యి. అయ్యి బాబోయ్ గురువు గారు అనంతం వచ్చిందండి. అనంతం శూన్యానికి అనంత సాధన వచ్చిందన్నమాట. మీలో మార్పు ఎప్పుడు వస్తుందిరా? గురువు గారు నాకు కాస్త చాలా బాధగా ఉందండి. ఎందుకో మీరు చెప్పిన పాఠాలు మేము నేర్చుకోలేకపోతున్నాం. అవునండి గురువు గారు. బాధపడకండి రా, ముందుగా కొంత నేర్చుకోండి. నెమ్మదిగా మీరే పైకి వస్తారు. ఆ తర్వాత నేను ఉన్నానుగా, మీకు ఎందుకు బాధ? ఈ రోజు నుంచి మనం అంతా బాగా సాధన చేద్దాం రా. గురువు గారు చెప్పిన ప్రతి విషయాన్ని పాటిద్దాం, సరేనా? సరే. గురువు గారు నేను మీ శూన్యాలండి, గుర్తుపట్టారా? ఏమంటారు? శూన్యం చేస్తున్నావు ఆయన? నేను శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనాశాలలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నానండి. చాలా సంతోషం ఆయన, చాలా మంచి స్థాయికి ఎదిగారు. నేను గురువు గారు షడ్భుజేని. షడ్భుజి, ఏం చేస్తున్నావు నాయనా? నేను గణితంలో అవధానం నేర్చుకుని ఒక గణిత కేంద్రాన్ని నిర్మించాను గురువు గారు. అందులోని ఎంతో మంది విద్యార్థులకు గణితంలో ఉన్న మెలకువలను నేర్పిస్తున్నాను గురువు గారు. ఇప్పుడు వరకు వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నీ మీ వల్లే గురువు గారు. చాలా సంతోషం నాయనా, చాలా సంతోషం. గురువు గారు నన్ను గుర్తుపట్టలేదా? శంకువే కదూ? అవును గురువు గారు. బాగున్నావా నాయనా? బాగున్నాను గురువు గారు. ఏం చేస్తున్నావు? గురువు గారు నేను ఆంధ్ర కళాశాలలోని ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను గురువు గారు. ఈ పేరంతా మీ వల్లే వచ్చింది మాకు ఇదంతాను. నాకు చాలా సంతోషంగా ఉంది నాయన, చాలా సంతోషం. ఏదో మా భక్తి కొద్దీ ఈ గ్రంథం ఇస్తున్న గురువు గారు కాదనకుండా స్వీకరించండి, ఏమంటారు? చాలా సంతోషం నాయన. చిరంజీవ చిరంజీవ చిరంజీవ. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలోనే ఇది మర్చిపోలేని రోజు. నా విద్యార్థులు నన్ను మించి నాకంటే గొప్పవారయ్యారని నేను తెలుసుకున్న రోజు. ఈ రోజు కోసమే నేను ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. ప్రతి ఉపాధ్యాయుడు దీని గురించి ఎదురు చూస్తాడు. చదువులో ముందు వెనకబడిన తర్వాత మీలో మార్పు తెచ్చుకుని కష్టపడి చదివి పైకి ఎదిగేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి రోజు కోసమే కదా ప్రతి ఉపాధ్యాయుడు ఎదురు చూస్తాడు. ఇలాంటి విద్యార్థులు ఎందరినో నేను తీర్చిదిద్దాలని ఈ స్ఫూర్తితో అనుకుంటున్నాను. ఈ మిస్టేక్ ఎవరిది అను నాటికలోని పాత్రలు పాత్రధారులు కేవలం కల్పితము మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఒక స్టూడెంట్ లెసన్ వినకపోతే ఆ స్టూడెంట్ మాత్రమే నష్టపోతాడు. అదే ఒక టీచర్ లెసన్ చెప్పకపోతే ఆ క్లాస్లో ఉండే మొత్తం స్టూడెంట్స్ నష్టపోతారు. క్లాస్ జరుగుతున్నప్పుడు క్లాస్లో ఉన్న విద్యార్థులందరి ప్రవర్తన ఆలోచన విధానం ఒకేలా ఉండదు. అలాంటి ఒక సన్నివేశాన్ని సరదాగా చెప్పాలనుకోవడం ఈ నాటిక ఉద్దేశం. ఇక్కడ మనం చూస్తున్నది మ్యాథ్స్ టీచర్ వీరభద్రరావు గారు మరియు వారి విద్యార్థులు సంకట్, అమాయక్, మల్లేష్, మర్యాదరావు మరియు నిద్రేష్. Yeah.
ఎవరది? Very good morning, students. Please sit down. Thank you, sir. Today we are going to discuss about real numbers in number system. స్టార్ట్ చేసావా బాబు నిద్రేష్? ఈరోజు కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా వినాలి. సరే సార్. బాబు అమ్మాయి టుడే క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం? ఇర్రేషనల్ నంబర్స్. వెరీ గుడ్. సిట్ డౌన్. బాబు సంకల్ అంతకుముందు క్లాస్ లో ఏం నేర్చుకున్నా? ఏంటి సంకల్? కమ్ ఆన్ టెల్ మీ. సార్ అది మా నాన్నగారు ఏది చెప్పమన్నారు సార్. డాడీ చెప్పింది ఎగ్జామ్స్ లో అన్ని చెప్పొద్దని అడుగుతాను. క్లాస్ గురించి కాదు సంకల్. చెప్పు. సార్ అయితే మా నాన్నగారిని అడిగి చెప్తాను సార్. చెప్తావా? గుర్తులేడు నేనా? కూర్చో. బాబు మల్లేష్ నువ్వు చెప్పిన ఆయన ఏం చెప్పమంటారు సార్? మన ప్రధాని మోడీ గారు దేశ భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయం గురించి చెప్పమంటారా? ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం గురించి చెప్పమంటారా? లేక ఆదిత్య విద్యా సంస్థల ర్యాంకుల ప్రభంజనం గురించి చెప్పమంటారా? నేను అడిగింది మ్యాథ్స్ గురించి బాబు. న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పు. సారీ సార్, మీరు దేశం గురించి అడిగారేమోనని న్యాచురల్ నంబర్స్ గురించే కదా చెప్తారు. ఓకే. 1 1 1 2 2 2 3 3 3 4 4. నేను అడిగింది ఐఐటి ర్యాంకుల గురించి కాదు, న్యాచురల్ నెంబర్స్ గురించి. ఇలా చెప్పుకుంటూ పోతే సంవత్సరం సరిపోదు. బాబు మర్యాదరావు నువ్వు చెప్పు. దేశమును ప్రేమించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, పెద్దలతో మర్యాదగా మాట్లాడాలి, దేశ భాషలను తెలుగు లెస్స, కాకినాడలో కాజా మజాగా ఉంది. బాబు మర్యాదరావు చాలా మర్యాదగా చెప్పావు. నేను అడిగింది నెంబర్ సిస్టమ్ గురించి. సారీ సార్ చెప్తాను సార్. నెంబర్ సిస్టమ్ గురించి చెప్తాను సార్. నెంబర్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 2 words సార్. నెంబర్ సిస్టమ్. నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 6 letters. సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ 6 letters. టోటల్ 12 letters సార్. చాలా మర్యాదగా మసాజ్ చేసేసావు. కూర్చో. అందరూ వినండి, మనం రియల్ నెంబర్స్ గురించి చెప్పుకుందాం. ది యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఈస్ నోన్ as రియల్ నెంబర్స్. దట్ మీన్స్ రియల్ నెంబర్స్ కన్సిస్ట్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. Look at the board, students. ఒక బాక్స్ లో రేషనల్ నెంబర్స్ ని ఇర్రేషనల్ నెంబర్స్ ని కలిపి వేస్తే అందులో ఉన్న నెంబర్స్ ని రియల్ నెంబర్స్ అంటారు. అంటే అందులో నుండి ఒక నెంబర్ తీస్తే అది మేబీ రేషనల్ ఆర్ మేబీ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సార్ మీరు కాన్సెప్ట్ చెబుతున్నప్పుడు నాకు బేబీ బేబీ అని వినబడుతుంది. ఇంతకీ ఆ బేబీ ఎవరు సార్? ఒరే నిద్రేష్, మీ పేరెంట్స్ ముందే ఆలోచించి నీకు ఈ పేరు పెట్టారేమో. నీ పేరుని సార్థకం చేస్తున్నావు కదరా. నేను చెప్పింది బేబీ కాదు, మేబీ. మేబీ అర్థమైందా? ఓహో అర్థమైంది సార్. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్. ఒక క్లాస్ రూమ్ లో 13 బెంచీలు ఉంటాయి. ఒక బెంచ్ లో 7 స్టూడెంట్స్ కూర్చుంటాయి. మొత్తం టోటల్ స్ట్రెంత్ ఎంత అవుద్ది? సార్ 28 సార్. ఓ చేసి చూపిస్తాను సార్ కావాలంటే. చెప్పు. ఇదిగోండి సార్ చూడండి. 13 7 సార్. 3 7s 21 సార్. 7 1 7 సార్. 21 plus 7 28 సార్. 28 వచ్చిందా సార్? మరి 28 ని 7 తో డివైడ్ చేస్తే 13 రావాలి కదా. ఓ తప్పకుండా సార్ వస్తుంది. ఓ చూడండి 7 ని 28 తో డివైడ్ చేస్తే 7 2 తో డివైడ్ అవ్వాలి సార్. సో 8 తో డివైడ్ అవుతుంది. 7 1 7 సార్. మైనస్ చేస్తే బాబు లోకేష్, మనకు తెలుసు కదా మల్టిప్లికేషన్ అంటే రిపీటెడ్ అడిషన్ అని. ఓ అవును సార్. అదైతే చూడు.
3, 6, 9, 12, 15, 18, 21. సార్ సార్ నేను చేస్తాను సార్. సరే చెయ్యి. 21, 22, 23, 24, 25, 26, 27, 28. సర్లే కానీ నువ్వు వెళ్ళి కూర్చో. 3, 6, 9, 12, 15, 18, 21. 3, 4, 5, 6, 7, 8, 9. అంటే క్లాస్లో 91 స్టూడెంట్స్ ఉంటారు. Our question for the students. Prove that cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8. ఏం చేయాలి? కాన్సెప్ట్లో నాకు 11 నుంచి నాయనమ్మ ఆర్ నాయనమ్మ ప్లస్ 1 ఆర్ నాయనమ్మ ప్లస్ 8 అని వినబడుతుంది. ఇంతకీ ఆ నాయనమ్మ ఎవరు సార్? నేను చెప్పింది నాయనమ్మ కాదు, 9 into m, 9m. అర్థమైందా? ఈరోజు క్లాస్ అందరికి అర్థమైందా? బాబు మర్యాదరా నువ్వు చెప్పు. మొత్తం మీరే చేపిస్తారు, నేనేం చేస్తాను మాస్టర్? నేనేం చేశానయ్యా? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చేయమని ఇస్తారు, అది చేద్దాం అనుకునే లోపల మీరు సాల్వ్ చేసేస్తారు. దానివల్ల మీకు ఎంత ఆనందం కలుగుతుందో మీకు తెలుసు, కానీ మేమెంత బాధపడుతున్నామో మీకు తెలియదు సార్. మీ మీద మాకు వచ్చే కోపాన్ని ఎవరి మీద చూపించాలో తెలియక పుస్తకాలు చింపేస్తూ ఉంటాం సార్. అర్థమవునప్పుడు అడిగితే చెప్తాను కదా. చెప్తారు సార్, అదే మా ప్రాబ్లం సార్. మేము చేయగలిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా మీరే చెప్పేస్తే మేము ఎప్పుడు సార్ మ్యాథ్స్ నేర్చుకునేది. అందుకని మేము చేయగలిగే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మా చేత చేయించండి సార్. ఎందుకంటే తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించుకునే గురువు గారు ఎంతో పెద్ద మనసు చేసుకుని మా భవిష్యత్తులో సృజనాత్మకతను మేము అన్ని రంగాల్లో రాణించగలిగేలా ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే స్టూడెంట్స్, చాలా మంచి విషయాలు చెప్పారు. మా ఉపాధ్యాయులంతా కోరుకునేది ఇదే కదా. మా ఉపాధ్యాయులంతా విద్యార్థుల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలనే ఆలోచనలోనే ఉంటారు. విద్యార్థులే ఆనందం, విద్యార్థులే సమస్తం. ఇక మూడో కథకు వస్తే టీచర్ వర్సెస్ టెక్నాలజీ. ఇక్కడ ఫ్యూచర్లో టీచర్ క్లాస్ రూమ్లో లెసన్ చెబుతూ ఉంటే స్టూడెంట్స్ మాత్రం ఆన్లైన్లో ఉండి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వీడి పేరు ల్యాప్టాప్ వర్మ. వీడికి ల్యాప్టాప్ ఉండడం మనం చేసుకున్న కర్మ. వీడి టీచర్ కన్నా టెక్నాలజీని ఎక్కువగా నమ్ముతాడు. వీడి పేరు ఐఫోన్ ఆనంద్. జనరల్గా మనకు డౌట్స్ వస్తే బుక్స్ రిఫర్ చేస్తాం, వీడి ఐఫోన్ తగలెట్ట. వీడు మాత్రం ఐఫోన్లో గూగుల్ సెర్చ్ చేస్తాడు. ఇక వీడి విషయానికి వస్తే వీడి పేరు బ్లూటూత్ భాస్కర్. ఎప్పుడు ఎవరో ఒకరితో బ్లూటూత్లో టచ్లో ఉంటాడు. వీడు టీచర్ చెప్పే లెసన్ కన్నా బ్లూటూత్లో కబుర్లకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాడు. వీడు హైటెక్ అమర్నాథ్. ఈ హైటెక్ జనరేషన్లో బీటెక్ కంప్లీట్ చేసి బిజినెస్ చేసి బిల్ గేట్స్ అవ్వాలని వీడి కోరిక. క్లాస్ రూమ్లో ఏ టెక్నాలజీనే వాడకుండా టీచర్నే తన టెక్నాలజీ అనుకునే వీడి పేరు వినయ్. మరి టెక్నాలజీనే నమ్ముకున్న ఈ నలుగురు ఒక పక్క, టీచర్ని నమ్ముకున్న ఈ స్టూడెంట్ ఒక పక్క. మరి ఎలా ఉండబోతుందో చూద్దాం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వినోవాలంటే రాలేదు. వాళ్ళందరూ ఆన్లైన్లో కనెక్ట్ అవుతారు. ఓ ఓకే. ఈరోజు మన టాపిక్ జియోమెట్రీ. The distance between the 2 points x1, y1. Oh, who is that? Laptop Varma, Nuva. Okay. And b x2, y2 is root over x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Yes sir, గూగుల్లో కూడా అలాగే ఉంది. Mr. Laptop Varma, can you find the distance between the 2 points a 2, 3 and b 3, 4? The distance between the 2 points is 28 centimeters sir. It's perfect. Distance ఎలా కూడా ఫైండ్ అవుట్ చేస్తారా? చెప్పు వినయ్. భాస్కర్ రాలేదా? చెప్పరా. Hi sir. Good morning. Can you tell the properties of a rhombus? Rhombus is a one type of bus, but it is not an RTC bus or school bus. It carries passengers from one place to another place. That's it.
రాంబస్ అంటే వెహికల్ కదరా, కార్డులెట్. ఓ దాని మధ్య అలా కూడా అంటున్నారా? ఒక్కొక్కడు పట్ట పగల మెట్టి మధ్య చుక్కలు చూపిస్తున్నాడు. ఈరోడు వచ్చాడు. ఆనంద్ నువ్వా? ఆనంద్ ఆనంద్ రైఫోను సార్ 1 minute ప్లీజ్. రైఫోన్ ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్ చెప్పరా. సార్ రెక్టాంగిల్ ప్రాపర్టీస్ అన్ని మీ మొబైల్కి వాట్సాప్ చేస్తుంది సార్. ఒకసారి మీ మొబైల్ చూసుకోండి సార్. ఈ టెక్నాలజీ ఏంటో మీరేంటో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ ఆన్సర్స్ ఏంట్రా? వర్మ నువ్వు చెప్పు. డిఫైన్ అబౌట్ ఎరే. A ray is used to call a boy or a person who is at a distance far away from us and visible to our naked eye. For example, అరే ఆనంద్, అరే భాస్కర్. అరే వర్మ, ఏంట్రా ఆన్సర్? చూసారా సార్, వీడు కూడా రేస్ చేశాడు. దట్ ఈస్ అరే. అయితే నువ్వు చెప్పు వినయ్. A ray starts from one point extend indefinitely in another direction. Example, sun ray. యాంగిల్స్ లో 19 రైట్ యాంగిల్ అంటారు. మరి 89 ఏమంటారు? అరే భాస్కర్ నువ్వు చెప్పు. 90 89 కి రైట్ లో ఉంటుంది కాబట్టి రైట్ యాంగిల్ అంటారు. కానీ 89 90 కి లెఫ్ట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని లెఫ్ట్ యాంగిల్ అంటారు. మామో ఆన్సర్స్ ఏంటి ఎంత దారుణంగా చెప్తున్నారు. మనకి జామెట్రీ ఏమో వద్దు కానీ అరే ఫోన్ రామాజు నెంబర్ ఏంటంటే చెప్పరా. సో 1729. చాలరా, నా జన్మ ధన్యమైపోయింది. అంత కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావరా. మ్యాథ్స్ పై ఇంట్రెస్ట్ ఎలా పెంచుకోవాలని ఆలోచిస్తూ నా ఫోన్ లో గూగుల్లో సెర్చ్ చేసేస్తా. దాంట్లో రామాంజన్ నెంబర్ మరియు ఆయన గురించి పారాగ్రాఫ్ ఉంది. సొంతంగా ఆలోచించేంత తెలివితేటలు లేవని. హాయ్ సార్. హాయ్ మిస్టర్ అమర్నాథ్, వాట్ ఈస్ మెంట్ బై అన్ ఎక్స్ప్రెషన్? ఎక్స్ప్రెషన్ ఇస్ ఎ ఫీలింగ్ విచ్ ఇస్ ఆన్ ద ఫేస్. అదేంట్రా ఫేస్ అలా పెట్టావు? ఇది కూడా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ సార్. నేను అడిగింది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ గురించి రా, మొక్కల్లో ఎక్స్ప్రెషన్ గురించి కాదు. An expression is a combination of variables and constants which are connected by plus or minus or into or divided by. ఓకే కరెక్ట్. మిస్టర్ వర్మ, వాట్ ఈస్ ఎ ఫంక్షన్? A function is a celebration of happiness. The relatives meet at one place and share their happiness. For example, birthday function, marriage function. నేను అడిగింది మ్యాథమెటికల్ ఫంక్షన్ గురించి రా, మ్యారేజ్ ఫంక్షన్ నుంచి కాదు. జనరల్లీ FA to B is known as function. There are various types of functions. One function, on-to function and bilective function. FA to B ఫంక్షన్ అయితే మరి JB2C అని అంటారా? అవర్ నువ్వు చెప్పు. FA to B ఫంక్షన్ అయితే JB2C జంక్షన్ అవుతుంది సార్. టైప్ ఆఫ్ జంక్షన్ సార్, బాంబు జంక్షన్, సర్పరన్ జంక్షన్, నచ్చపేట జంక్షన్. మన బాగా నా వాళ్ళు కాదురా. ఏమిటి అందరూ ఇలా కూర్చుని దేనికోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళంతా ఒక MNC కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి రిజల్ట్ వచ్చాక అందరూ కలుసుకున్నారు. టెక్నాలజీని మాత్రమే నమ్ముకున్న వీళ్ళందరూ ఓ పక్క, టీచర్తో పాటు టెక్నాలజీని నమ్ముకున్న వినయ్ మరో పక్క. ఇంటర్వ్యూలో రిజల్ట్ మాత్రం వినయ్నే వరించింది. అప్పటికి కానీ వీళ్ళకి తెలిసి రాలేదు టీచర్ లేని టెక్నాలజీ ఏమాత్రం పనికిరాదని. అందుకనే అంటారు, టెక్నాలజీ కెన్ చేంజ్ ఓన్లీ ఏ ఫ్యూచర్ బట్ ఎ టీచర్ కెన్ చేంజ్ ద ఫ్యూచర్. నీటి జాడలే నీ ఎండమావిలోన స్వాతి చినుకు అయింది సంద్రం. అంతు చిక్కలేని ప్రశ్న ఏది అయినా జవాబు నీకు చెబుతుంది లోకం. లైఫ్ ఒక రేస్ అని నీకే తెలుసుంటే, నిన్నే నువ్వై అద్దమై చూస్తుంటే కనిపిస్తుంది సొల్యూషన్, ఇక తొలగిపోతుంది కన్ఫ్యూజన్. పర్ఫెక్ట్ ఫార్ములా రిఫ్లెక్ట్ అయ్యి మారిందా రంగుల రెయిన్బోలా. మిరుమిట్లు గోలిపే మెరుపై నువ్వుంటే విక్టరీ మోగిందా కాలింగ్ బెల్లా. జీవితమన్నది ఒక పాఠం, చదివేస్తుంటే ఈ సత్యం. అడుగులు వేసే ఈ పయనం చూపిస్తుంది నీకే పూలవనం. ఆల్జీబ్రా ఫ్రేమ్ లో అంతమే అయ్యి ఆన్సర్ నే అడిగిందా ఒక్క ప్రశ్నలా. జామెట్రీ జార్లో జాయినే అయ్యి దునియాకే మారావా ధ్రువతారలా. కన్నుల్లో నా కలల తీరం చేరేస్తుంటే ఈ నిమిషం. అంతే లేని ఈ లోకం అవుతుంది నీకే దాసోహం. నీటి జాడలే నీ ఎండమావిలోన స్వాతి చినుకు అయింది సంద్రం. నీటి జాడలే నీ ఎండమావిలోన
స్వాతి చినుకు అయింది